ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తన అనుచర వర్గంతో సహా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఇచ్చిన మాట ప్రకారం త్వరలో జరగనున్న కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ప్రకటించేశారు. దీంతో శిల్పా ఎన్నికల ప్రచారంలో రాకెట్ కంటే వేగంగా విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలోనే వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చే వార్త ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా కడప జిల్లాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన రామసుబ్బారెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఇప్పటికే వైసీపీ నుండి టీడీపీలో చేరిన మంత్రి ఆదినారాయణ రెడ్డి తన అనుచర వర్గంతో రామసుబ్బారెడ్డిని అతని అనుచర వర్గాన్ని అణిచివేస్తుంటే తట్టుకోలేకపోతున్న రామసుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తనకి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పినా కానీ ఇప్పటికే తనకంటే ముందు నుంచి ఉన్న 9 మంది సీనియర్ నేతలు పోటీ పడుతుంటే ఎమ్మెల్సీ సీట్ను ఇవ్వను అని తెగేసి చెప్పేశాడట చంద్రబాబు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామసుబ్బారెడ్డి వైసీపీ శ్రేణులు ఆశ్రయించారు. ఈ సమాచారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరువేగా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనంట సుబ్బారెడ్డికి. ఈ ఉప ఎన్నికల లోపు కానీ లేదా జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీలో చేరడానికి రామసుబ్బారెడ్డి అనుచర వర్గం ప్రణాళికలు చేస్తున్నట్లు కడప రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక ఉప ఎన్నికలకు ముందా పాదయాత్ర సమయంలోన రామసుబ్బారెడ్డి వైసీపీ గూటికి వస్తారో చూడాలి మరి.